ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్‌కి సంబంధించి అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. 6థ్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకు అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్‌లీ మ్యాథమెటిషియన్స్ గురించి తెలుసుకుంటే, ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ అని సర్ రొనాల్డ్ ఆర్మర్ ఫిషర్‌ని మనం పిలుస్తాము. అంటే రొనాల్డ్ ఏ ఫిషర్ అని కూడా పిలుస్తూ ఉంటారు చాలామంది. ఏ అంటే ఆర్మర్ అని అర్థం. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని అంటారు అంటే సర్ చంద్ర మెహలనోబిస్. ఓకే. ఈ 2 నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్స్‌లో 1 మార్క్ క్వెషన్స్‌గా కూడా అడుగుతూ ఉంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఎవరని. ఓకే. నెక్స్ట్ అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. బ్రాంచ్ అంటే కొమ్మ. అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక ట్రీ అనుకుంటే అందులో ఒక కొమ్మంట స్టాటిస్టిక్స్ అనేది. విచ్ డీల్స్ విత్ అంటే అది దేని గురించి చెప్తుంది అంటే కలెక్షన్, ప్రెజెంటేషన్, అనాలిసిస్ ఆఫ్ న్యూమరికల్ డేటా. లేదా సింపుల్‌గా స్టాటిస్టిక్స్ అనేది మనకి డేటా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి కాన్సెప్టు అనేదన్నా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది మెయిన్‌లీ డేటాకి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే. కలెక్షన్ అంటే సేకరించడం. ప్రెజెంటేషన్ అంటే మనం దాన్ని ఏ విధంగా రాస్తున్నాము, వేరే వాళ్ళకి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము అన్నది. ఎనాలిసిస్ అంటే దాని గురించి డెప్త్‌గా తెలుసుకోవడం. అంటే ఇక్కడ దాని గురించి అంటే దేని గురించండి? డేటా గురించి. సో, స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్‌లీ డేటాకి సంబంధించిన కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మ్యాథమెటిక్స్‌లో. ఓకే. సింపుల్‌గా లెర్నింగ్ అంటే ఇక్కడ ఇదొకటి చిన్న డెఫినిషన్ మాట. లెర్నింగ్ అబౌట్ డేటా. స్టాటిస్టిక్స్ అంటే లెర్నింగ్ అబౌట్ డేటా. అంటే దానికి సంబంధించిన కాలిక్యులేషన్స్, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్‌లో నేర్చుకుంటామన్నమాట. క్లాసెస్ పెరిగే కొద్దీ కూడా కాన్సెప్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సరే. ఓకే. ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే డేటా గురించి తెలుసుకోవడం అన్నారు. అనాలిసిస్ అంటే దాని గురించి డెప్త్‌గా తెలుసుకోవడం అన్నారు. ఇదంతా బానే ఉంది. ఇంతకీ డేటా అంటే ఏంటి? అంటే ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నంబర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ పిక్చర్స్. డేటా అంటే సింపుల్‌గా మనము కలెక్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మనం 10థ్ క్లాస్ చదువుకుంటున్నాము. 10థ్ క్లాస్‌లో మన బ్యాచ్ ఒక 50 మెంబర్స్ అని అనుకుందాము. ఎఫ్ఏ 2 ఎగ్జామ్, ఎఫ్ఏ 1 ఎగ్జామ్ జరిగింది కదా! సో, ఎఫ్ఏ 2 ఎగ్జామ్ తీసుకున్నాము. ఎఫ్ఏ 2 ఎగ్జామ్‌లో ప్రిన్సిపల్ సార్ వచ్చి ప్రతి స్టూడెంట్‌కి మ్యాథమెటిక్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు ప్రింట్ కావాలి అని అడిగారు. అప్పుడు మన క్లాస్ టీచర్ ఏం చేస్తారు? మన మార్క్స్ అన్నీ కలెక్ట్ చేసి అయన్నీ ఒక పేపర్ మీద రాసి రాసి మీన్స్ టైప్ చేసి కంప్యూటర్‌లో ఒక ప్రింట్ తీస్తారు. అది ఒక ఇన్ఫర్మేషన్ అంతేనే కదా! అందులో ఏముంటది? సీరియల్ నంబర్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ మార్క్స్ ఉంటాయి. అవునా కదా! సో, అది ఒక డేటా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఇయర్ కూడా. అప్పుడు జరిగినప్పుడు మనకు ఫస్ట్‌లో ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తారు. అంటే ఒక డేటా రిలీజ్ చేస్తారు. ఏంటి అంటే ఏ మ్యాచ్ ఏ రోజు ఎక్కడ జరుగుతుంది? అండ్ దేనికి ఏ టీమ్స్‌కి మధ్యన జరుగుతుంది అనేది కూడా మనకొక ఒక బాక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో, దాన్ని మనం అక్కడ ఇన్ఫర్మేషన్ అని అనొచ్చు. ఓకేనా? దాన్నే మనం డేటా అని కూడా పిలవచ్చు. ఓకేనా అండి? ఇలాగ మన డైలీ లైఫ్‌లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఇన్ఫర్మేషన్ అన్న, డేటాకి సంబంధించి చాలా. మన డైలీ లైఫ్‌లో, మన పర్సనల్ లైఫ్‌లోనే చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి ఫోన్‌లో ఉండేటువంటి నంబర్స్ అదంతా కూడా ఒక డేటా. ఓకేనా? వాట్సాప్ గ్రూప్స్ అదంతా కూడా ఒక డేటా. ఓకేనా? ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయి. ఈ చిన్న ఎగ్జాంపుల్స్ సరిపోతాయి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా. డేటాలో ఏమైనా రకాలున్నాయా? అంటే 2 రకాలున్నాయండి. ఒకటి ప్రైమరీ డేటా లేదంటే రా డేటా అని కూడా పిలుస్తూ ఉంటారు. 2 సెకండరీ డేటా. సరే. ప్రైమరీ డేటా అంటే ఏంటి? అంటే డేటా విచ్ ఈస్ కలెక్టెడ్ డైరెక్ట్‌లీ త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్. ఓకే. త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్ అంటే మనము పర్సనల్‌గా అబ్జర్వ్ చేసి కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్‌ని లేదా కలెక్ట్ చేసినటువంటి డేటాని ప్రైమరీ డేటా అని పిలుస్తాం. ఓకే. అండ్ సెకండరీ డేటా అంటే ఏంటంటే డేటా విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ రిసోర్సెస్. అంటే మనం పర్సనల్‌గా అబ్జర్వ్ చేయకుండా వేరే దాని నుంచి కాపీ చేసుకుంటే అప్పుడు దాన్ని సెకండరీ డేటా అని పిలుస్తాం. దీనికొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు మన క్లాస్ టీచర్ మన స్కూల్‌లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మనకి. ఏంటి అంటే మన కాలనీ అంటే ఇప్పుడు మనం ఉంటున్న కాలనీలో ఒక 15 హౌసెస్ ఎన్నో ఉన్నాయని అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్‌కండి మీకు అర్థం అవ్వడం కోసం అంతే. ఇప్పుడు ఈ 15 హౌసెస్‌లోని కూడా
15 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో కలెక్ట్ చేసుకొని రండి అని అన్నారు మన టీచర్. మనం ఏం చేసాము అంటే ఓకే. ఓ రోజు చూసుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అని చెప్పి అడిగి కలెక్ట్ చేసి మన మేడంకి ఇచ్చాం. అప్పుడు ఆ డేటా ఏమవుతుంది? ప్రైమరీ డేటా అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళి అందులో ఎంతమంది ఉన్నారో అబ్జర్వ్ చేసి వాళ్ళని అడిగి అప్పుడు మనం రాసాం డేటా అంతా. అది మన మేడంకి ఇచ్చాం. సో, దట్ డేటా ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. అలా కాకుండా నేనేం చేశానంటే నాకు కొంచెం వెళ్ళడానికి లేజీగా ఉండి ఎళ్ళడం మానేసి ఎవరైనా చేసినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కాపీ చేసేసి మేడంకి ఇచ్చేసాను. ఏ ఇప్పుడు నేనేం చేశాను? అబ్జర్వ్ చేశానా? లేదంటే వేరే వాళ్ళ అంటే రిసోర్స్ అంటే మీన్స్ వేరే వాళ్ళది కాపీ చేయడం అవ్వచ్చు. లేదంటే ఏదన్నా బుక్‌లో నుండి తీసుకోవచ్చు. లేదంటే ఏదన్నా మనం ఇంటర్నెట్‌లో నుండి గ్యాదర్ చేసిందవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మనం ఏం చేశాను నేను వెళ్లి పర్సనల్‌గా అబ్జర్వ్ చేయకుండా అబ్జర్వ్ చేసి రాసిన డేటా ఉంటది కదా! దాని నుంచి కాపీ చేసేసుకొని మేడంకి ఇచ్చేసాను. ఇప్పుడు నేను సేకరించిన డేటా ఏమవుతదండి? సెకండరీ డేటా. ఫస్ట్ ముందు ఎగ్జాంపుల్స్ చెప్పింది ప్రైమరీ డేటా అంతే. ఇలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ బట్టి మ్యాథమెటిక్స్ డెఫినిషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనకు గుర్తుంటాయి. ఓకేనా అండి? సరే నీట్‌గా ఓకే. మనం డేటా గురించి తెలుసుకున్నాము. ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుందని తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ డేటాని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అనేది తెలుసుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లాస్ స్టూడెంట్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినాలి. Data can be represented in two ways. One is grouped data and another one is ungrouped data. అంటే మనం డేటాని గ్రూప్డ్ డేటా గాని రిప్రజెంట్ చేయొచ్చు. అంటే గ్రూప్డ్ డేటా గాని చూపించొచ్చు. అన్‌గ్రూప్డ్ డేటాగా అన్‌గ్రూప్డ్ డేటాగా కూడా చూపించొచ్చు. బట్ ఏది మనకు బెస్ట్ అనేది నేను లాస్ట్‌లో ఈ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత చెప్తానండి. ఫస్ట్ గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? పేరులోనే ఉంది గ్రూప్డ్. అంటే డేటా అనేది గ్రూప్స్‌గా ఉంటే అప్పుడు దాన్ని మనం గ్రూప్డ్ డేటా అంటాం. అంతేనండి. అది చూడడానికి, వినడానికి కొంచెం కామెడీగా అనిపించొచ్చు. బట్ డెఫినిషన్ కూడా అంతే. డేటా విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాసెస్ ఆర్ గ్రూప్స్. అప్పుడు ఆ డేటాని మనం గ్రూప్డ్ డేటా అని చెప్తాం. సరే క్లాసెస్ ఆర్ గ్రూప్స్ అంటే అసలు వీటి మీనింగ్స్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ మనకు పెట్టారు. 10థ్ క్లాస్ వాళ్ళకో లేదా ఏదో క్లాస్ వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ పెట్టారు. మార్క్స్ ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే 1-10 మార్క్స్ అంటే ఈ మధ్యలో మార్క్స్ 1 మార్క్ వచ్చినోళ్ళు, 10 మార్క్ వచ్చినోళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు. ఓకేనండి. 1-10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? 5 మెంబర్స్. 11-20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? 10 మెంబర్స్. 22 లేదంటే 21-30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది? 15 మెంబర్స్. అలాగే 31-40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10 మెంబర్స్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. డేటా అనేది గ్రూప్స్‌లో ఉండడం అంటే అర్థం ఇదే. ఇక్కడ చూడండి 1-10 అనేది ఒక గ్రూప్. దీన్ని మనం ఒక క్లాస్ అని కూడా పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. 1-10, 11-20 ఇలా ఉంటే వీటిని మనము గ్రూప్డ్ డేటా అని చెప్తాం. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ డేటాని గ్రూప్డ్ డేటా అని చెప్తాం. ఓకేనండి. మరి ఇది గ్రూప్స్‌లో లేవు కదా! ఇవి ఇండివిడ్యువల్‌గానే ఉన్నాయి కదా! అని మీరు అడగొచ్చు. అక్కడ గ్రూప్స్‌లో అంటే ప్రతీదీ గ్రూప్స్‌లో ఉండాలని కాదు. మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్స్‌లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? మార్క్స్. అవునా కదా! ఆ మార్క్స్ ఎలా ఉన్నాయి చూడండి గ్రూప్స్‌లో ఉన్నాయి లేదా? సో, దిస్ ఈస్ ద గ్రూప్డ్ డేటా అండ్ మనం వీటిని క్లాసెస్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్. లేదా క్లాస్ ఇంటర్వెల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అవి మన ప్రాబ్లమ్స్‌గా వస్తూ ఉంటాయి. సరే. ఇక అన్‌గ్రూప్డ్ డేటా విషయానికెళ్ళిపోతే డేటా గివెన్ బై ఇండివిడ్యువల్ పాయింట్స్. అంటే మీరు అర్థమైపోవాలి. ఇక్కడ గ్రూప్ అంటే ఇలా ఉన్నాయి. అన్‌గ్రూప్ అంటే విడివిడిగా 5 మార్క్స్ వచ్చినోళ్ళు ఇద్దరు, 7 మార్క్స్ వచ్చినోళ్ళు ముగ్గురు, 10 మార్క్స్ వచ్చినోళ్ళు ముగ్గురు, 11 మార్క్స్ వచ్చినోళ్ళు 7 మెంబర్స్, 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు, 17 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్. అంటే ఇక్కడ చూసారా మార్క్స్ అనేవి ఇలా గ్రూప్స్‌గా లేకుండా విడిగా మార్క్స్ 5 మార్క్స్ ఎంతమంది, 7 మార్క్స్ ఎంతమంది ఇలాగ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం డేటాని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దాన్ని అన్‌గ్రూప్డ్ డేటా అని అంటాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మరి మనం గ్రూప్డ్ డేటా అంటే ఒక డేటాని గ్రూప్డ్ డేటాగా రిప్రజెంట్ చేయాలా? లేదంటే అన్‌గ్రూప్డ్ డేటాగా రిప్రజెంట్ చేయాలా? అనేది మనకొచ్చే డౌట్. ఓకే. ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే, మన పర్పస్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇప్పుడు దీని మీద పర్పస్‌తో పాటు డేటా యొక్క లెంత్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటది. ఓకేనా? ఇప్పుడు డేటా బాగా ఎక్కువనుకోండి. అంటే బాగా ఎక్కువంటే ఫర్ సపోజు మన క్లాసు ఇప్పుడు ఓన్లీ మన స్కూల్ తీసుకొని
10థ్ క్లాస్ స్టూడెంట్స్ మార్క్స్ ఏమంటే అది కొంచెం పర్లేదు. డేటా తక్కువ డేటాయే. ఓ 2, 3 స్కూల్‌లు తీసుకొని అందులో ఉన్న 10థ్ క్లాస్ స్టూడెంట్స్ యొక్క డేటా ఇమ్మన్నా గాని కొంచెం ఓకే. కొంచెం కష్టమైనా గాని మనకి డేటా వచ్చేస్తది. అలా కాకుండా మొత్తం మన ఏపీలోని, తెలంగాణలోని ఉన్న స్కూల్స్‌లో ఉన్న 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి సంబంధించి డేటా కావాలంటే ఎంత పెద్ద డేటా వస్తది? అసలు మనం ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. అవునా కదా? అలాంటప్పుడు బాగా ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఈ గ్రూప్ డేటాని అంటే బాగా ఎక్కువ డేటా ఉన్నప్పుడు ఆ డేటాని మనం గ్రూప్స్‌లో రిప్రజెంట్ చేసుకుంటామన్నమాట. ఓకేనా? లేదు చాలా తక్కువ డేటా ఉంది. అంటే ఓన్లీ మన 10థ్ క్లాస్ ఓన్లీ మన స్కూల్‌లో మన 10థ్ క్లాస్‌లో స్టూడెంట్స్‌కొచ్చిన మార్క్స్ మాత్రమే కావాలి అన్నప్పుడు అది చాలా తక్కువ డేటా. అలాంటప్పుడు మనం ఈ అన్‌గ్రూప్డ్ డేటా అనేది యూజ్ చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు మనకి డేటా యాక్యురేట్‌గా కావాలి. అసల మనకి అప్రాక్సిమేట్‌గా కాదు, యాక్యురేట్‌గా నాకు ప్రతీదీ కావాలి అంటే అన్‌గ్రూప్డ్ డేటాయే మనం రిప్రజెంట్ చేయాల్సుంటది. అంటే డేటా అన్‌గ్రూప్డ్‌గానే రిప్రజెంట్ చేయాల్సి ఉంటది. ఎందుకని అంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఐదుగురు ఉన్నారన్నాం. అవునా? అంటే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుసా 2 మార్క్స్ వచ్చినోళ్ళు ఎంతమందో మనం చెప్పగలమా? చెప్పలేము. పోనీ 3 మార్క్స్, 4 మార్క్స్ ఇలాగ ఎన్ని మార్క్స్ ఎంతమందికొచ్చిందని మనకు క్లారిటీ లేదు. బట్ అప్రాక్సిమేట్‌గా 1-10 మార్క్స్ అంటే వీటి మధ్యలో వచ్చిన మార్క్స్ ఏంటనేది మనకు క్లారిటీ తెలీదు. బట్ ఇక్కడ చూసుకుంటే 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు, 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు. అంటే ఇప్పుడు 1-10 మార్క్స్ వచ్చినోళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారంటే దీని ప్రకారం 2+3 5, 5+3 8 మెంబర్స్ ఉన్నారు. చూడండి ఇప్పుడు ఇది ఎంత యాక్యురేట్‌గా ఉంది. ఇది ఎంత యాక్యురేట్‌గా ఉంది. ఆఫ్‌కోర్స్ ఇందులో 1-10 మార్క్స్ వచ్చినోళ్ళు ఐదుగురు అని మనకు తెలుసు. కానీ ఇలా 5 మార్కులు వచ్చినోళ్ళు ఎంతమంది, 7 మార్కులు వచ్చినోళ్ళు ఎంతమంది, 10 మార్కులు వచ్చినోళ్ళు ఎంతమందో తెలీదు. అవునా కాదండి? సో, అందుకని ఏంటంటే అంటే ఇప్పుడు ఇది బెస్టా, ఇది బెస్టా అనేది మనకి పాయింట్ కాదు. బేస్డ్ ఆన్ ద పర్పస్. ఓకేనా ఫ్రెండ్స్? మనము ఈ డేటాస్‌ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఎయిదర్ గ్రూప్డ్‌గా గాని, లేదంటే అన్‌గ్రూప్డ్‌గా గాని. ఓకేనా అండి? 10థ్ క్లాస్ వచ్చేసరికి మాత్రం మనం మోస్ట్‌లీ గ్రూప్డ్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్సే చేస్తాము. ఓకేనా? సరే. మరి అన్‌గ్రూప్డ్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే అవి మీరు 2 మార్క్స్‌కి గాని, 1 మార్క్స్‌కి గాని అడుగుతూ ఉంటారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా అడుగుతూ ఉంటారు. అయి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాము. ఓకే. నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టర్మ్. ఏంటంటే ఇట్ ఈజ్ ఎ వాల్యూ ఆఫ్ సంథింగ్ దట్ యూ మెజర్. అంటే మనము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్‌లో ఉండేటువంటి మెయిన్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ అయినా అవ్వచ్చు అది. ఆ వాల్యూస్‌ని మనం అబ్జర్వేషన్స్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్‌గా నేను చెప్తానండి. ఓకే. మరి ఇది కూడా చూసేయండి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటన్నది కూడా చూసేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టిక్యులర్ అబ్జర్వేషన్ అక్కర్స్. అంటే అబ్జర్వేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? డేటాలో ఉండేటువంటి వాల్యూస్‌ని అబ్జర్వేషన్స్ అని అంటాము. ఇప్పుడు ఆ వాల్యూ ఎన్ని సార్లు వచ్చింది అని చెప్పేదే ఫ్రీక్వెన్సీ. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒకటి చూడండి. ఒక క్రికెట్ మ్యాచ్ ఏదో జరిగిందని అనుకుందాము. ఇందులో 5 రన్స్ కొట్టిన వాళ్ళు 10 మెంబర్స్. 10 రన్స్ కొట్టిన వాళ్ళు 2 మెంబర్స్. 50 రన్స్ కొట్టిన వాళ్ళు 4 మెంబర్స్. 100 రన్స్ కొట్టిన వాళ్ళు ఒక మెంబర్. ఓకే. ఇక్కడ వీటిని మనము అబ్జర్వేషన్స్ అని అంటాం. ఎందుకంటే మనం కలెక్ట్ చేసిన డేటాలో ఉండేటువంటి మెయిన్ వాల్యూ ఇదే. ఈ వాల్యూ నుండి మనకివొస్తాయి. అవునా కదా? ఇప్పుడు చూడండి. 5 రన్స్ కొట్టిన వాళ్ళు 10 మెంబర్స్. అంటే 5 అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ అంటే 10 మెంబర్స్ 5 రన్స్ కొట్టారు కదా! అందుకని 5 అనేది 5 టైమ్స్ 10 టైమ్స్ రిపీట్ అయింది. సో, 5 అనేది అబ్జర్వేషన్. ఇది ఎన్ని సార్లు వచ్చిందో చెప్పేదే ఫ్రీక్వెన్సీ. సో, దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. ఓకేనా ఫ్రెండ్స్? అది. ఇది మనకి 10 రన్స్ కొట్టిన వాళ్ళు ఇద్దరు, 50 రన్స్ కొట్టిన వాళ్ళు 4 మెంబర్స్. సో, దిస్ ఈస్ ద అబ్జర్వేషన్స్ అండ్ దిస్ ఈస్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడికొస్తే వీటిని అబ్జర్వేషన్స్ అని అంటాం. ఇవి ఫ్రీక్వెన్సీస్. ఎందుకంటే 1-10 వచ్చిన వాళ్ళు ఐదుగురు. అంటే ఎన్ని వచ్చింది? ఈ మధ్యలో ఉండేటువంటి వాల్యూ ఎంతమందికొచ్చింది అని చెప్పేదే కదా ఫ్రీక్వెన్సీ అంటే. సో, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది అబ్జర్వేషన్స్. అలాగే ఇందులో ఇవి ఫ్రీక్వెన్సీస్, ఇవి అబ్జర్వేషన్స్. ఓకేనండి. సో, నీట్‌గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవే లాస్ట్ అండ్ ఇంకా దీంతో మనకి డెఫినిషన్స్ అయిపోయినట్టే. బేసిక్ డెఫినిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటి? ఇవి మాక్సిమము 10థ్ క్లాసు ఆ తర్వాత నుండి పెద్దగా కనిపించవు. బట్ వాటి మీనింగ్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకే. ఏంటంటే మనం ఇందాక రన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండీ! దేనికి అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి చెప్పుకున్నాం కదా!
అంటే డేటాని అబ్జర్వేషన్స్‌తో, ఫ్రీక్వెన్సీస్‌తో ఒక బాక్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటాం. అంతకన్నా ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ టెండెన్సీ ఈజ్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్. సరే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. జనరల్‌గా ఇప్పుడు క్లాసెస్ నార్మల్‌గా ఉన్నప్పుడు అందులో క్లాస్ లీడర్స్‌ని పెడతారు ఉంటారు. కొన్ని స్కూల్స్‌లో, కొన్ని కాలేజెస్‌లో వారిని సీఆర్స్ అని అంటారు. అంటే క్లాస్ రిప్రజెంటేటివ్స్ అని అర్థం. ఓకే. ఏమన్నా చిన్న చిన్న మీటింగ్స్ జరిగినప్పుడు క్లాస్ అందరిని పిలవకుండా సీఆర్స్‌ని మాత్రమే పిలుస్తారు. అంటే అక్కడ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ అంటే మొత్తం 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి ఒక లీడర్. అంటే దట్ ఈస్ ద సీఆర్. సో, ఇప్పుడు ఇది అక్కడ అప్లై చేస్తే సెంటర్ టెండెన్సీ అని ఎవరిని అంటాము? ఆ సీఆర్‌ని అంటాం. ఎందుకంటే 10థ్ క్లాస్ మొత్తానికి ఒక సీఆర్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగా ఒక మొత్తం డేటాకి, ఎక్కువ డేటాకి ఒక్క వాల్యూ రిప్రజెంట్ చేయగలిగితే, అంటే రిప్రజెంట్ చేయగలగడం అంటే ఇప్పుడు మొత్తం డేటాని ఒక వాల్యూలో ఎలా రిప్రజెంట్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. అక్కడ రిప్రజెంట్ చేయడం అంటే అది కాదండి. ఇప్పుడు నేనొక డేటా ఇస్తాను చూడండి. 5, 6, 7, 5, 5, 9, 10, 12 ఇవేంటంటే ఒక క్లాస్‌లో స్టూడెంట్స్‌కొచ్చిన మార్క్స్ అని అనుకుందాం. 5 మార్క్స్ ఒకరికొచ్చాయి, 6 ఒకరికొచ్చాయి, 7 మార్క్స్, మళ్ళీ 5 మార్క్స్, 5 మార్క్స్, 9, 10, 12 మార్క్స్. ఓకే. ఇప్పుడు ఇందులో వచ్చేటువంటి రిపీటెడ్‌గా అయ్యేటువంటి మార్క్ ఏంటి? 5. అవునా కదా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎంటైర్ డేటాకి ఓన్లీ రిప్రజెంటేషన్ ఏంటిక్కడ? 5. అంటే రిప్రజెంటేషన్ అంటే ఒక సిట్యుయేషన్ బట్టి అది. ఓకేనా? ఇప్పుడు ఇందులో మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అని అన్నాను కాబట్టి దీని యొక్క రిప్రజెంటేటివ్ ఇదయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో, అక్కడ సిట్యుయేషన్ ఏదైనా గానీ ఇప్పుడు మొత్తం డేటాకి రిప్రజెంటేటివ్ ఇది. అవునా కాదా? అందుకోసం దీన్ని మనం సెంట్రల్ టెండెన్సీ అని చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి సెంట్రల్ టెండెన్సీస్ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఇప్పుడు ఎంటైర్ డేటా నుండి ఒక సింగిల్ వాల్యూని రాబట్టేటువంటి సిట్యుయేషన్స్ మనకు మ్యాథమెటికల్‌గా ఎన్నున్నాయి అంటే మీను, మీడియన్, మోడ్. అంటే మెయిన్‌లీ మ్యాథమెటికల్‌గా కంటే ఇలా స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం ఆలోచిస్తే ఎంటైర్ డేటా నుండి మనకి ఇలా సింగిల్ వాల్యూస్ రాబట్టేటువంటి కండిషన్స్ ఏమున్నాయంటే 3. మీన్ ఒకటి, మీడియన్ ఒకటి, మోడ్ ఒకటి. సో, మనం ప్రాబ్లమ్ చేస్తూ కూడా ఉంటాం. డేటా ఇచ్చేస్తారు మీన్ ఎంత? ఇప్పుడు ఇదే డేటా ఇచ్చి లేదంటే డేటా కొంచెం తగ్గించేద్దాం. ఇప్పుడు ఈ డేటా ఇచ్చి దీని మీన్ ఎంత అని అడిగితే మనం ఏం చేస్తామండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5+6+7+5 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 4. సో, 5+5 10, 10+6 16, 16+7 23/4 అని వచ్చింది. సో, ఇక్కడ చూడండి ఈ 23/4 అనేది సింగిల్ వాల్యూ. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఎంటైర్ డేటాకి సంబంధించిన సింగిల్ వాల్యూ. అవునా కదా? సో, ఇక్కడ దీన్ని సెంట్రల్ టెండెన్సీ అని పిలవచ్చు కదా! ఓకేనా? ఇలా ఏంటంటే ఒక డేటా ఇచ్చినప్పుడు దాని నుండి ఒక సింగిల్ వాల్యూని రాబట్టేటువంటి సిట్యుయేషన్స్ ఏంటి అంటే మనకి స్టాటిస్టికల్‌గా 3. మీన్, మీడియన్, మోడ్. ఓకేనా ఫ్రెండ్స్? సో, వీటికి మనకి డేటా ఇచ్చేసి మీన్ ఎంత, మీడియన్ ఎంత, మోడ్ ఎంత అని అడుగుతూ ఉంటారు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఆ సెంట్రల్ టెండెన్సీ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అనేది మనం ఈ మూడిటి ద్వారా నేర్చుకుంటామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటదండి. అవి నేను మీకు ఫర్దర్‌గా వీడియోస్ వచ్చినప్పుడు అందులో చెప్తాను. నెక్స్ట్ రేంజ్. రేంజ్ అంటే ఇది సెంట్రల్ టెండెన్సీ ఏం కాదు. దీని సెంట్రల్ టెండెన్సీ‌గా ఒక రాదిది. ఓకేనా? రేంజ్ అంటే నార్మల్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక డేటాలో ఉండేటువంటి మాక్సిమం వాల్యూలో నుంచి మినిమమ్ వాల్యూ తీసేసామనుకోండి. అప్పుడు ఆ వచ్చేటువంటి ఆన్సర్ మనకి రేంజ్ అవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే మాక్సిమం వాల్యూ ఎంత? 7. మినిమమ్ వాల్యూ ఎంత? 5. సో, 7 - 5 2 ఈస్ ద రేంజ్ ఆఫ్ దిస్ గివెన్ డేటా. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.